గీ నడుమ జనాల కంటే దొంగలే ఎక్కువ అప్డేట్ అవుతుర్రు. దొంగతనం చేయాలంటే ఏ టైం అయితే కరెక్టు, ఏ ఊరైతే మంచిగా ఉంటుంది, కొట్టేసినాక ఎట్లా తప్పించుకోవాలి అనే ముచ్చట్లన్నీ మంచిగా ఒకటికి 2 మాటల ప్లానింగ్ చేసి సూటి పెడుతుర్రు. అగో గిట్లనే జగిత్యాల జిల్లాలో ఉన్న ఓ ఊళ్ళో కూడా చేతులకు పనిచెప్పిర్రట దొంగలు. ఇక చూడుర్రు మీరు. ఎండలు దంచి కొడుతున్నాయి అన్న రేంజ్లా నెత్తుకో దస్తి కట్టి బండి వేసుకొని వచ్చిండు చూడు. గీడేగా పుచ్చిపోయినోడు. జగిత్యాల రూరల్ మండలం పోరాన్ల అనే ఊళ్ళకు ఏదో పని మీద వచ్చిన మునగాయన లెక్క వీనితో పాటు అటు ఇంట్లోకి పోతాండు చూడుర్రే. వాడు ఇద్దరు ఊడి గొల్లపల్లి ఎంకవ్వ అనే గీ ముసలవ ఇంటికి పోయిర్రు. వాళ్ళ కొడుకు వీనికి ఏదో దోస్తాయినట్లు, పెద్దమ్మా మీ కొడుకు రాములుండా, ఎటు పోయిండు, ఇంట్లోండా లేడా అని మాటలలో పెట్టిర్రు. పాపం పెద్ద మనిషికి ఏమెరక వచ్చింది దొంగలని. లేడు బిడ్డ, బాయికాడికి పోయిండు అని చెప్పింది. అంతే. ఇంట్లో ఎవ్వరు లేరు అనుకున్న దొంగలు ఎంకవ్వ మెల్లున్న 2 తొలాల బంగారు గొలుసు తెప్పుకొని ఆ చెల్లెగబడ్డారు. అది చూసి ముసలవ్వ దొంగ దొంగ అని గట్టిగా అరవలేక, ఎటబడి ఉరకలేక, వాళ్ళ మీద ఎగబడి కొట్లాడలేక ఆయన ఎగులబడ్డది. ఇంతలో ఆలీళ్ళు వచ్చి చూసి జరిగింది తెలుసుకున్నారు. అయితే ఆయటపున్న కాలం కాబట్టి జనం అంతా పొలం చెలక పనులలో చాలా బిజీగా ఉంటారు. ఓ దిక్కు యూరియా దొరకక పొద్దున పోతే పొద్దుకేదాకా అటే ముడతారు. అందుకే ఎటోళ్ళ అటు పోంగా ఇంట్లో ముసలోళ్ళు ఒక్కళ్ళే మిగులుతారు. ఆ లఘు కనిపెట్టిన దొంగ ఇదే సంతురాబాయ్ అని ఊర్ల మీద పడతారు. కాబట్టి ఇంట్లో ముసలోళ్ళు ఉంటే జరత పైలంగుంటుర్రి, వాళ్ళ మీద ఏమన్నా సొమ్ములు గిమ్ములుంటే భద్రంగా తీసి దాచిపెట్టుర్రి అన్నట్లు ఊళ్ళో అయిన ఈ దొంగతనం ముచ్చట్లు సీసీ కెమెరాలలో చూసి కేసు రాసిరట పోలీసులు. మరిగా పుచ్చిపోయిన సచ్చిమోకాలను పోలీసు వాళ్ళు ఎట్లా పట్టుకుంటారో ఏమో చూడాలి.